తుఫాన్ వస్తుందంటే వణికిపోతున్నారు ఆ గ్రామస్తులు. తుఫాన్ వచ్చినప్పుడల్లా మా గ్రామం ఎక్కడ కొట్టుకుపోతుందనని భయపడిపోతున్నారు. కాకినాడ తీరంలోని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సూరాడపేటలోని ఇళ్లు తుఫాన్ దెబ్బకి సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. తాజాగా మోంతా తుఫాను కారణంగా ఇంకా ఎన్ని ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయో అని వణికిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు వెళ్తున్నప్పటికీ కూడా వచ్చిన తరువాత మా గ్రామంలో ఇల్లు ఉంటాయో ఉండవో అనే ఆందోళనలో సూరాడపేట గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం సూరాడపేటలోని తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మోంతా తుఫాను ఎఫెక్టు చాలా ఎక్కువగా కనబడుతున్న నేపథ్యం ప్రస్తుతం కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా మారినటువంటి పరిస్థితి. కోరాడపేట అనే ఒక గ్రామం మాత్రం భయాందోళనకు గురవుతుంది. దానికి కారణం తుఫాను వచ్చేస్తుంది, ముంచేస్తుందని కాదు, ఎక్కడ తమ గ్రామం కొట్టుకుపోతుందని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి కోరాడపేట వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి గ్రామం ఇది. ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం. భయ్ ఏంటి, దాదాపుగా సముద్రం ఒడ్డున ఇళ్ళని కూడా దాదాపుగా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా గతం నుంచి ఇది ఉండేదే ఎట్లాగూ? గతం నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsలో కూడా 2 kilometers మేరకు ఉండేది ఊరు. కానీ రానున్న రోజుల్లోని కోత గురవుతూ ఉండడం వల్ల ఇంచుమించు లేదన్నా సరే 2 kilometers లోపు ఊరు మొత్తం సముద్రంలో కలిసిపోయింది. ఎక్కడి నుంచి అయినా సరే గవర్నమెంట్ టేకప్ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు కట్టిస్తానన్నారు ప్రొడక్షన్ వాళ్ళు. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎంత త్వరగా కట్టిస్తే ఈ ఊరు అంత సేఫ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఇళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి, సముద్రంలోకి కలిసిపోయి ఉంటాయి? ఇంచుమించు లేదన్నా సరే ఒక 20,000 ఇల్లు కలిసిపోయినట్టండి. 20,000 ఇల్లు కలిసిపోయి ఇంచుమించు అంటే దగ్గరగా 2 kilometers మేరకు ఉండేదండి ఊరు. మరి 2 kilometers వేరు త్వరగా ఏమవుతుందంటే ప్రతిసారి ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, ఇంచుమించు ఒక 50 ఇల్లు 60 ఇల్లు వెళ్ళిపోతున్నాయి. అలా ఎన్ని తుఫాన్లు వచ్చినాయండి. అలా వాటర్ కూడా ఫ్లోటింగ్ కూడా ఎక్కువయ్యేటప్పుడు కూడా ఇల్లును మాత్రం స్టెప్ బై స్టెప్ దేనికంటే ఇది అంతా సాయిల్ అవ్వడం వల్ల మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ జారుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మీరేమో పునరావాస కేంద్రానికి వెళ్తున్నారా, ఇక్కడే ఉంటారా? పునరావాస కేంద్రానికి వెళ్తున్నామండి. అయ్యా మీరేం చెప్తారంటే దాదాపు 5 సంవత్సరాలు చాలా ఇల్లు కోల్పోయని చెప్తున్నారు. ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏమైనా ఇల్లు కోల్పోయే అవకాశం ఉందా? చాలా ఉంది సార్. ఇంతకు ముందే ఇది ఘటన జరిగింది. ఇది కూడా గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. ఇలాగ జరిగినా అంటే గవర్నమెంట్ చెప్పుకొస్తుంది తప్ప ఏది చేయడం కూడా కనిపించలేదు సార్. ఇప్పటికైనా సరే ముందుగా నిర్ణయించుకొని ఏదో గవర్నమెంట్ ఏదో మాకు సాయం చేస్తుంది అనేసి ఏదో కొట్టేసి మనం ఆదుకుంటుంది అనేసి మేము కోరుతున్నాం సార్. గవర్నమెంట్ కూడా మాకు కావాల్సింది అదే సార్. ఇంకేం మేము కోరుకోవాల్సింది ఏది కోరుకోవట్లేదు సార్. మాకు ఏంటంటే తుఫాను వల్ల చాలా విల్లులు పోయి ఇప్పటికే చాలా విల్లు పోయి నష్టపోయాం సార్. ఈ నష్టం పోయిన తర్వాత ఇప్పటికైనా సరే కొద్దిగా గవర్నమెంట్ అదుపులో తీసుకొని మమ్మల్ని ఏదో మత్స్యకారులు ఉన్నారు వీళ్ళు కాపాడుకోవాలనేసి కొద్దిగా మనసులో పెట్టుకొని చేస్తారని మేము కోరుతున్నాం సార్. ఇంతకుముందు 18 నెలలు మాకు టైం ఇవ్వండి అనేసి అన్నారు సార్. 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకా ఏమీ చేయలేదు సార్. మొన్న వచ్చి మీటింగ్లో మాట్లాడారు సార్, మత్స్యకారు ఇప్పుడు ధర్నా చేస్తే మాట్లాడారు సార్, నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అనేసి. ఆ అవకాశం కూడా మేము ఇచ్చాం సార్. అదే గవర్నమెంట్ తెలుసుకొని మాకు ఏదో సాయం చేసిందంటే అది చాలు సార్ మాకు. అంటే ఇప్పుడు ఈ మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కొన్ని ఇళ్ళు మాయమైపోతాయి. ఇప్పుడు మీ గ్రామంలో మాయమైపోతాయి సార్. ఏంటంటే ఆల్రెడీ పోటీ ఇక్కడ వరకు వచ్చింది సార్, మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్ కూడా 180 kilometers వేగంతో వస్తుంది, మీరు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి దూరంగానే చెప్పినారు సార్ ఉదయం వచ్చి. ఇటు వస్తే కనుక చూడొచ్చు ఏ విధంగా దాదాపు 5 ఏళ్లలో చాలా ఇళ్ళు కోల్పోయని చెప్తున్నారు. ఎక్కడో 2 kilometers అవతల ఉండే గ్రామం కాస్త 2 kilometers బయటకు వచ్చేసి మొత్తం అంతా కూడా ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా కోతకు గురైపోయని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు భయపడేది అంశం ఏంటంటే అన్నిటికంటే తీవ్రమైన తుఫానుగా మోంతా తుఫాను వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్నిళ్ళు ఇక్కడి నుంచి సముద్రం ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఇంకా ఎన్నిళ్ళు లోపలికి వెళ్ళిపోతాయో అని భయంతో ఉన్నారు. పునరావాస కేంద్రాలకైతే వెళుతున్నాం, కానీ వచ్చేసరికి మా ఇళ్ళు ఉంటాయా ఉండవా, ఉండకపోతే మా పరిస్థితి ఏంటని ఒక ఆందోళన వల్ల కనబడుతుంది. చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇక్కడ వరకు కోతకు గురయ్యాయి. నెక్స్ట్ టార్గెట్ ఈ మోంతా తుఫాన్ టార్గెట్ బహుశా ఈ ఇళ్ళు అయి ఉండొచ్చు. ఈ ఇల్లు మొత్తం కూడా రేపు ఎల్లుండి తీరం దాటిన తర్వాత ఉంటాయో ఉండవో కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి తెలియదు. ఇది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది, కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అనేది ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తారు. ఇక్కడ దీన్ని ఆనుకునే సముద్రం కూడా ఎక్కువ ఏదో చాలా దూరం ఉంది అనుకుంటారేమో, కానీ ఇది సముద్రం ఇక్కడ వరకు వస్తుంది. చూసారుగా ఇక్కడ వరకు వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ సముద్రం ఉన్న ప్రాంతం అంతా కూడా గతంలో ఊరుంది. ఆ ఊరు మొత్తం కూడా కొట్టుకుపోయి కోతకు గురయ్యి సముద్రం లోపలికి రావడం వల్ల ఈ ఊరంతా కూడా ప్రస్తుతం ఖాళీ అయిపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ నుండి.